అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల పాలనలో ఒక పెద్ద మైనస్ ఏమిటంటే ఎమ్మెల్యేల పనితీరు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని లేదు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత చాలా నియోజకవర్గాల్లో అవినీతి జరుగుతుంది, బరితెగింపు ఉంది. సో దీని మీద పదే పదే సర్వేల్లో నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో, ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేక రిపోర్ట్లు రావడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సీఎం గారు లోకేష్ గారు పదే పదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రత్యక్షంగా మందలిస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అప్రమత్తమయ్యారు. జనసేన పార్టీలో 9 మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీకి నెగిటివ్ రిపోర్ట్స్ వెళ్ళాయి. మొత్తం పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు, అందులో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే 20 మంది ఎమ్మెల్యేలు. ఆ 20 మందిలో 11 మంది ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎవరు ఊహించినటువంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళలో కూడా చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా మనం సందర్భోచితంగా చేసుకున్నాం. సో జనసేన పార్టీలో కూడా ఉండడంతో అసలు జనసేన పార్టీ సిద్ధాంతాలు వేరు. జనసేన పార్టీ మీద ఇంకెంతో భవిష్యత్తు ఉంది, ఎంతో ఆశావహులు ఉన్నారు. అండ్ ఆ పార్టీలో ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, కరప్షన్ తక్కువ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ మీద నమ్మకం ఉంటుంది. ఇతర రెగ్యులర్ కమర్షియల్ పార్టీల కంటే జనసేన కొంత బెటర్ అనే ఆలోచన యువతలో ఉంది. కానీ ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఊహించినటువంటి విధంగా వెళ్తుండడం, అవినీతి పాల్పడుతుండడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సో ఆయనకు వచ్చిన రిపోర్ట్స్లో పదే పదే కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంగా రిపోర్ట్స్ రావడంతో వాళ్ళని పర్సనల్గా పిలిపించుకొని 1-to-1 ఒక్కొక్కరితో 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళని మందలిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ, వాళ్ళ పనితీరు రిపోర్ట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని, సేమ్ చంద్రబాబు గారు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీ అయ్యి వాళ్ళ తప్పులు చెప్పి వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇచ్చి చెప్తుంటారో, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో నెగిటివ్ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళని, నెగిటివ్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ఇంటెలిజెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ అండ్ రకరకాల రిపోర్ట్స్ ఆధారంగా ఆ రిపోర్ట్స్ తన దగ్గర పెట్టుకొని పిలిచి క్లాస్ స్పీకర్ అనమాట. అయితే ఇక్కడ ఇతర పార్టీల కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో పెద్ద మైనస్ ఇదే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఇలాగే ఉండేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. అసలు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, రివ్యూలు చేయలేదు, కనీసం మందలించలేదు, సున్నితంగా హెచ్చరికలు కూడా చేయలేదు. వీళ్ళ కొంత బెటర్ ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకొని రిపోర్ట్స్ దగ్గర పెట్టుకొని దాని ఆధారంగా వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. ఇది కొంత బెటర్. లేకపోతే ఎమ్మెల్యేలు మరీ ఓపెన్గా వెళ్లకుండా, మరీ బరితెగించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అలాగే చేస్తుంది, అండ్ జనసేన పార్టీలు కూడా అలాగే జరుగుతున్నాయి అన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ 9 మంది విషయంలో కాస్త సీరియస్గానే ఉన్నారు. అందులో మనం పేర్లు చెప్పుకోవడం అనవసరంలే. మార్పు వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇంకో 3.5 ఏళ్ళు అధికారం ఉంది. ఈ ఏడాదిన్నరలోనే ఇంత వ్యతిరేకత వస్తే, భవిష్యత్తులో ఇంకా వ్యతిరేకత వస్తే వీళ్ళు అనుకున్న 15 ఏళ్ల అధికారం లక్ష్యానికి తూట్లు పడతాయి. అలా తూట్లు పడకుండా ఉండడానికి ఎమ్మెల్యేలను ఎప్పటి నుంచో మారుద్దాం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన.